ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, ఇప్పుడు చూడండి, ఆ రామలక్ష్మి గావు కేక వినిపిస్తుంది మీకు. వినపడేది అక్కడి నుంచి కాదే, ఇక్కడి నుంచే. ఏమైంది అత్తయ్య? అది నీ వెనకాలే ఉందే. ఏమే, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎవరు నిన్ను హిప్నటైజ్ చేసింది? అయ్యో, సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. పో, పైకి పో, దాన్ని కాటేస్ట్రా పో. కావాలంటే నీకు గుడ్లు పాలు తెచ్చి పెడతాను. నీ జీవితంలో అంత ఫుడ్ దొరికే ఉండదు. అన్ని పాలు అన్ని గుడ్లు తెచ్చి పెడతాను. పో. ఇదొకటి. హలో, ఎవరు? నేను మేడం. నువ్వా? ఇంకా పని అవ్వలేదురా. ఆ పాము రామలక్ష్మి గదికి వెళ్లకుండా నా వెనకాలే వస్తుంది. పని అయిపోతుందిలే, నేనిప్పుడు క్లారిటీగా చెప్పి పంపిస్తున్నాను. ఏంటి పని అయిపోయేది? అది మీ దగ్గరుంటే చస్తారు మీరు. అదేంటి, దాన్ని హిప్నటైజ్ చేశారు కదా? అదే చేయలేదు దానికి. అది ఎవరినైనా కాటేస్తుంది. అది అమ్మో, ఏం మాట్లాడుతున్నావురా? ముందు మీరు అర్జెంటుగా దాన్ని పడేయండి, లేదంటే మీరే పారిపోండి. ఏంటి ఆ చూపు? అత్తయ్య, దీన్ని హిప్నటైజ్ చేయలేదంట. అందుకే కిందకు వచ్చేసింది అత్తయ్య. పారిపోండి అత్తయ్య, పారిపోండి. కడుపుతో ఉన్నవారా పరిగెత్తకూడదు. అత్తయ్య, మీరు కూడా పరిగెడుతున్నారు. మీ కాళ్ళు వచ్చేసాయి. ప్రాణభయంతో కాళ్ళు వచ్చేసినట్టున్నాయే. అత్తయ్య, పదండి, బయటికి వెళ్ళిపోతాం, పదండి. ఆద్య, ఈ విషయం మీ పెద్దనానికి తెలిస్తే? పెద్దమ్మా, ఈ ఒక్కసారికి నువ్వు భోజనాన్ని పెద్దనాన్న గదిలోకి తీసుకువెళ్ళు. మీ పెదనాన్నల ఒప్పుకోరమ్మా. ఏదో ఒకటి చెయ్యి పెద్దమ్మా. బలమైన కారణం చెప్పాలి. అందమైన అబద్ధం ఏమైనా చెప్పు. ఆద్య, అది కాదు. ఏదైనా గొడవ జరుగుతుందేమో. అవన్నీ నేను చూసుకుంటాను కదా పెద్దమ్మా. డోంట్ వరీ. నువ్వు పొరపాటును కూడా పెదనాన్ని భోజనం టేబుల్ దగ్గరికి మాత్రం తీసుకురావద్దు ప్లీజ్, సరేనా? ఆద్య, పిన్ని, బాబాయ్, బామ్మ, చారు అందరూ రండి, భోజనం రెడీ. తొందరగా రండి. పిన్ని, బాబాయ్ రండి, త్వరగా భోజనం రెడీ. ఏం అలా పిలుస్తున్నావు? ఏమన్నా ప్రత్యేకత ఉందా? బాబాయ్, ఈరోజు వంట నేనే చేశాను. ఓ,
మీకు ఇష్టమైన బూరెలు. పిన్నికి ఇష్టమైన పునుగులు. బామ్మకి ఇష్టమైన బొబ్బట్లు. అండ్ చారుకి ఇష్టమైన గారెలు. కూర్చోండి కూర్చోండి రా పార్వతి, వచ్చి కూర్చో. కూర్చోండి. హా. అవునవును, అడిగినవన్నీ భలే చేసావే, భలే పని మనిషివి. అదే భలే మంచి వంట మనిషివి అంటున్నాను. ఇదిగోండి తినండి. బామ్మ, మీకోసమే. అబ్బబ్బబ్బబ్బా, గుమగుమలాడిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నీకు కనిపించదు కదా. అదే వాసన చూసి తింటానంటుందంతే. అవును అవును, ఓహో అవును కదా. నాకు గార్లంటే ఇష్టం. ఫస్ట్ అది తింటాను. అత్తయ్య, ఏంటత్తయ్య ఆద్య అంత హుషారుగా వాళ్ళు కొట్టిస్తుంది? అదంతా ప్రేమేనా? అదే తెలియట్లేదు సీనయ్య. వాళ్ళు ఆర్డర్ చేసి వెళ్లారు. తిరిగొచ్చేలోపే ఆద్య ఒంటి చేత్తో మొత్తం చేసి పెట్టింది. దేవుడా, ఆద్య ప్లాన్ ఏమైనా కాని ఇంట్లో మాత్రం గొడవలు జరగకుండా చూడు. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయో చెప్పలేదు. అదేంటే గార్లు నములుతుంటే అలా పరాపరా సౌండ్ వస్తుంది? పొట్టుపప్పు కదా, అందుకే వడలు కరకరలు ఆడిపోతున్నాయి. పుట్టుపప్పు ఆరోగ్యానికి మంచిది కదా పిన్ని. అవునవును, మంచిది, ఫైబర్. ఆ, హ. చాలా తెలుసు పిన్ని. నేనిప్పుడు ఊరి పెద్దని కదా, అన్నీ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.